చనిపోతా అని ఇంట్లో వాళ్ళని బెదిరించా. వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. కానీ నా ప్రయత్నాలు నేను చేసి ఇక్కడ దాకా వచ్చా అంటూ ఆవిడ జీవితం కాదంతా చెప్పుకుంటూ వచ్చారనమాట ఫైమా. సో అసలు ఆవిడ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఆవిడ అంత దాకా వచ్చిన పరిస్థితి ఏంటి? సో ఫైమా, పటాస్ ఫైమా అంటే అసలు గుర్తుపట్టని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. సో ప్రజెంట్ జనరేషన్లో సోషల్ మీడియాని కానీ, ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి కొన్ని రియాలిటీ షోస్లో వాళ్ళ సత్తా ఏంటి చాటుకొని వాళ్ళ యొక్క టాలెంట్ని చూపించి ఇప్పుడు సినిమాలు ఏంటి, అసలు ఎక్కడ చూసినా కూడా వాళ్ళే రాజ్యం ఏలుతున్నారా అనే విధంగా వాళ్ళ యొక్క మార్క్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు చాలామంది కామెడియన్స్ ఉన్నారు. ముఖ్యంగా కామెడియన్స్ని చాలామందిని కూడా బయటకు తీసుకొచ్చినటువంటి షో ఏదైనా ఉంది అంటే అది జబర్దస్త్ మాత్రమే. సో ఆ జబర్దస్త్ ద్వారా చాలామంది ఆర్టిస్టులు అనే వాళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, సుడిగాలి సుధీర్ కావచ్చు, గెటప్ శ్రీని కావచ్చు, హైపరాది కావచ్చు, లేకపోతే రామ్ ప్రసాద్ కావచ్చు, ఇమాన్యుయల్ కావచ్చు, ఇప్పుడు ఫైమా కావచ్చు, ఈ విధంగా చాలామందికి జబర్దస్త్ ఒక షో అనేది, ఆ స్టేజ్ అనేది లైఫ్ ఇచ్చిందనమాట. సినిమాలు కూడా చేస్తూ ఉన్నారు, బిగ్ బాస్ షోలు కూడా చేసేటటువంటి ఆ స్థాయికి ఒక జబర్దస్త్ షో అనేది చాలా మందిని బయటకు తీసుకొచ్చింది. అండ్ ఇక్కడ ఫైమా ఎప్పుడు బయటకు వచ్చిందంటే పటాస్ షో నుంచి బయటకు వచ్చిందనమాట. తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా చాలా పూర్ ఫ్యామిలీ అనమాట వాళ్ళు. సో అయినప్పటికీ కూడా తనకు ఎప్పటికైనా కూడా నేను ఒక గోల్ని రీచ్ అవ్వాలి, నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలని ఒక ఆశ, పట్టుదల మాత్రం ఎప్పటికి కూడా తనకు ఉండేవట. అయితే ఒకానొక సందర్భంలో కాలేజ్ నుంచి వాళ్ళని అందరినీ కూడా పటాస్ షోకి తీసుకురావడం జరిగిందనమాట. సో అప్పుడు కూడా అక్కడికి రావాలంటే కూడా ఒక 500 కట్టాలి అని చెప్పేసి చెప్పారంట. సో అప్పుడు కూడా డబ్బులు లేని పరిస్థితి. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఒక 500 అప్పు తీసుకొని ఇచ్చి మరి తను రావడం జరిగిందంట. వెళ్ళిన తర్వాత ఇంకా ఫైమా గారి పంచులకి కావచ్చు, తను మాట్లాడిన తీరు కావచ్చు, ఆ ఒక ప్రోమో కట్టని చేసిన తర్వాత ఆ ప్రోమోకి విపరీతమైనటువంటి ఆదరణ అనేది వచ్చింది. సో ఆ తర్వాత తనకి కాల్ రావడం, మీరు ఇట్లా రావాలి అని చెప్పేసి చెప్పడం. సో అప్పుడు అదే విషయాన్ని ఫైమా గారు వాళ్ళ ఇంట్లో చెప్పారు. చెప్పినప్పుడు లేదు, వద్దంటే వద్దు అని చెప్పేసి వాళ్ళు కర్రకడ్డిగా చెప్పేస్తారంట. సో అప్పుడు తినడం కూడా మానేసింది తను 2 రోజుల పాటు. అయినా కూడా ఒప్పుకోలేదంట. సో అప్పుడు తను ఏం చేసింది, ఒక రూమ్లోకి వెళ్ళి గడియ పెట్టుకొని నేను చచ్చిపోతా అనే విధంగా బెదిరించిందంట. సో అప్పుడు వాళ్ళ అమ్మకి ఏం చేయాలో తెలియక ఓకే అని ఒప్పుకున్నారంట. ఆ విధంగా ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తను ఇప్పుడు మాత్రం ఫైమా అంటే ఒక లేడీస్ తరపు నుంచి మంచి కమెడియన్ రా బాబు, తనకన్నా ఇంకా ఎవరు బాగా చేయలేరు, రోహిణి, వీళ్ళందరి పేర్లు అన్నమాట. సో అంటే లేడీస్లో చాలా తక్కువ మంది ఉంటారు కామెడియన్స్లో. సో అలాంటి వాళ్ళు ఫైమా కూడా ఒకరు అనే విధంగా మంచి మార్క్ని అయితే క్రియేట్ చేసుకున్నారు. సో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఫైమా తన లైఫ్ స్టోరీ ఏంటి, తన ఏ స్టేజ్ నుంచి వచ్చింది, తను ఇట్లా పటాస్ షోకి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో టీవీ కూడా లేదన్నమాట. చాలా చాలా అంటే పూర్ ఫ్యామిలీ. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇంత మంచి గోల్ని రీచ్ అయ్యి అందరికి కూడా చాలా మంది ఇంకా లేడీస్కి ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి ఇన్స్పైర్గా నిలుస్తుంది అంటే, సో తన గురించి తను చెప్పినటువంటి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది.